హాయ్ మావా, ట్రేడింగ్లోకి వద్దాం అనుకుంటున్నావా? అండ్ ట్రేడింగ్ని ఫుల్ టైం కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే మావా. ఎవ్వరు చెప్పని ట్రేడింగ్లో ఉన్న డార్క్ సైడ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది అనుకుంటారు ట్రేడింగ్ అనగానే చాలా ఈజీ జాబ్, జస్ట్ మనకు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకొని సో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఒక్కసారి మీరు ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే, మీరు ఎంత పెద్ద తోపైనా ఖచ్చితంగా మీరు మీ క్యాపిటల్ చాలాసార్లు వైపౌట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ మెంటల్ డిప్రెషన్లోంచి మీరు బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మీ ఎమోషన్స్ తోటి చాలా దారుణంగా ఆడుకుంటుంది ట్రేడింగ్. సో ఒకవేళ మీరు ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని ట్రేడింగ్ అసలు చితక బాధ వదిలేస్తుంది. కాబట్టి ట్రేడింగ్ని ఫుల్ టైం తీసుకునే కన్నా ముందు ఫస్ట్ ఒక 1-2 ఇయర్స్ మీరు జస్ట్ పార్ట్ టైం లాగా చేసుకోండి. దాని తర్వాత మీ ఎమోషన్స్ కంట్రోల్లోకి వచ్చి సైకాలజీ బిల్డ్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్లోకి అడుగుపెట్టండి. థ్యాంక్ యూ గైస్. హాయ్ మావా, ట్రేడింగ్లోకి వద్దాం అనుకుంటున్నావా? అండ్ ట్రేడింగ్ని ఫుల్ టైం కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే మావా. ఎవ్వరు చెప్పని ట్రేడింగ్లో ఉన్న డార్క్ సైడ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది అనుకుంటారు ట్రేడింగ్ అనగానే చాలా ఈజీ జాబ్, జస్ట్ మనకు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకొని సో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఒక్కసారి మీరు ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే, మీరు ఎంత పెద్ద తోపైనా ఖచ్చితంగా మీరు మీ క్యాపిటల్ చాలాసార్లు వైపౌట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ మెంటల్ డిప్రెషన్లోంచి మీరు బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మీ ఎమోషన్స్ తోటి చాలా దారుణంగా ఆడుకుంటుంది ట్రేడింగ్. సో ఒకవేళ మీరు ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని ట్రేడింగ్ అసలు చితక బాధ వదిలేస్తుంది. కాబట్టి ట్రేడింగ్ని ఫుల్ టైం తీసుకునే కన్నా ముందు ఫస్ట్ ఒక 1-2 ఇయర్స్ మీరు జస్ట్ పార్ట్ టైం లాగా చేసుకోండి. దాని తర్వాత మీ ఎమోషన్స్ కంట్రోల్లోకి వచ్చి సైకాలజీ బిల్డ్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్లోకి అడుగుపెట్టండి. థ్యాంక్ యూ గైస్.